ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 183వ శ్లోకం. ఆఖరి శ్లోకం శ్రీ లలితా సహస్రనామం స్తోత్రంలో. శ్రీ శివశక్త్యైకరూపిణీ లలితాంబికా ఏవం శ్రీలలితా దేవ్యా నామ్నాం సాహస్రకం జగుః. శ్రీ అనగా సంపద అని అర్థం. శివం అనగా శుభం అని అర్థం. శుభ సంపదల రూపం శ్రీ శివ. శివుని శక్తి తత్వమే శివా అను శబ్దం. ఆత్మానాం ద్వేదా పాతయేత్ శివశ్చ శివాచ భవతి అని శృతుల మాట. సృష్టి రచనకు బ్రహ్మయే స్వయంగా కల్పించుకొని శివారూపములుగా ప్రకటితమైనది. శివ అనునది పురుషతత్వం, శివా అనునది స్త్రీతత్వం. వీరిరువురి సంయోగమే సర్వసృష్టి. ఆ విధంగా శివానులు ఆది దంపతులు. సృష్టికి క్షేత్రరూపం అగు పరమేశ్వరి శుభ సంపద రూపిణి పరాదేవి శ్రీ శివగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ శివాయై నమః. శివ అన్నది శక్తికి సంకేతం. శక్తి చక్రములు 5, శివచక్రం 4 కలసి ఏర్పడినది శ్రీచక్రం. శివుడు శక్తితో కూడిన సృష్టి జరుగును. శివుడు శక్తి లేకున్నా నిష్ప్రయోజకుడు. శివుడు లేని శక్తి నిరుపయోగం. అదే అర్ధనారీశ్వర తత్వం. న శివేన వినా దేవీ న దేవ్యా చ వినా శివః నా నయోరంతరం కించిత్ చంద్రచంద్రికాయోరివ. చంద్రుడు చంద్రిక అంటే వెన్నెల లేక ఉండలేడు. చంద్రిక అన్నది చంద్రుని యొక్క ప్రకాశం. చంద్రుని విడిచి ఉండలేదు. సర్వమునందుండు ప్రాణశక్తికి హంస అని పేరు కలదు. హకారము శివ సంకేతం, శక్తి సంకేతం సా. వీరిద్దరి కలయికయే శూన్యం. వీటి కలయికయే హంస. ఈశ్వరుడు, ఈశ్వరి, విష్ణువు, వైష్ణవి, బ్రహ్మ, బ్రాహ్మణి మొదలగునవి శివశక్త్యైక్యమునకు ఉదాహరణములివి. దానినే గీతాచార్యుడు నచైవం క్లేదయస్యాపో న శోషయతి మారుతః అని ఆత్మను వివరించాడు. శక్తిని పదార్థమును విడదీయలేని పరిస్థితియే శివశక్త్యైక్యం. పరాబిందువు, చిద్బిందువు. అందుకే పరమేశ్వరి శివశక్త్యైక్య రూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం శివశక్త్యైక్య రూపిణ్యై నమః. శ్రీమాత నుండి శివశక్త్యైక రూపిణీ నామములతో కీర్తించబడిన పరతత్వం సౌమ్య రూపం శ్రీలలిత. లోకానతీత్య లాలితే లలితా తేన చోచ్యతే. ప్రపంచమును లలిత భావనతో లాలించి పాలించునది పరమేశ్వరి. ప్రకాశత్వం, ప్రత్యక్షత, మాధుర్యం, గంభీరం, స్థిరత్వము, తేజము, అనుగ్రహం, ఔదార్యం అను పదములు లలిత అను దానిని వివరిస్తున్నాయి. వీటి సమగ్ర రూపమే లలిత. లాలిత్యమే శ్రీమాతలోని మాతృత్వం. లాలనే సర్వజగత్తును పాలించే పాలనాగుణం. ఆలనా పాలనా తత్వమే శ్రీమాత. అందుకే పరమేశ్వరి లలితాంబిక. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః. అమ్మ ద్వీపం మణిద్వీపం. అందు వసిన్యాది వాగ్దేవతలచే కీర్తించబడినది. హయగ్రీవునిచే అగస్త్యునకు బోధించినది. బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావించబడిన శ్రీ లలితా రహస్యనామ వివరణ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితా త్రిపుర సుందర్యై నమః. ఇంతటితో
శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వివరణ సంపూర్ణంగా ముగిసినది. ఓం శ్రీమాత్రే నమః. లలితా అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మాధవ్.